ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో ఏంటంటే గాన అక్క కూతురు పెళ్ళికి మేము ఏ చీరలు తీసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం ఏంటి పెళ్ళి ఉంది అంటే 2-3 నెలల ముందే శారీస్ షాపింగ్ చేస్తూ ఉంటాము. టైం ఉంటే చేస్తాము, లేదు అంటే అన్నీ ఒకే నెలలో కూడా చేసుకుంటూ ఉంటాము. అయితే అప్పట్లో ఏంటంటే గాని గోల్డ్ షాపింగ్ చేసేవాళ్ళు ఫస్ట్. కానీ ఇప్పట్లో మెయిన్‌గా శారీస్ షాపింగ్ చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే మనకు వర్కులు వేయటం చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి ఫస్టే శారీస్ షాపింగ్ చేస్తూ ఉన్నారు. అవి ఏంటి అనేది క్లియర్‌గా ఈ వీడియోలోనే చూపించబోతున్నాను. ఇంకా మేము నంద్యాల నుంచి మాత్రము ఉదయాన్నే బయలుదేరామండి. నేను 4 గంటలకే లేచాననమాట. ఇంకా వంట అంటూ ఏమీ చేయలేదు. ఓన్లీ పూజ మాత్రమే చేసేసుకొని, బాబా నామం రాసేసుకొని ఈ విధంగా బయలుదేరుతూ ఉన్నాము. మెయిన్‌గా ఎంత పని ఉన్నా కూడా సాయినామం అయితే కంపల్సరీగా రాసేసి ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతాను. అయితే అలంకరించుకోవడం మాత్రం చాలా సింపుల్‌గా అలంకరించుకుంటానండి. మాకు ఈ నడుమ మా ఇంటి దగ్గరికి నాటు గులాబీలు వస్తున్నాయి అని చెప్పేసి కొన్ని నాటు గులాబీలు అయితే ఇలాగా పెట్టేసి అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మేము 2-3 రోజులు షాపింగ్ అంటే ఒక్క రోజులో అయిపోయేది కాదు కదండీ అని చెప్పేసి 2-3 రోజులు ఉందాము. అందులో మా పెద్దమ్మాయి ఇల్లు రెంట్‌కి తీసుకునింది కదా, అక్కడ ఉందామని చెప్పేసి బొంతలు మీకు తెలుసా, మందానివి శారీస్ అన్నీ కలిపి బొంతలు కుట్టించుకుంటాం చూడండి, అలాగా బొంతలు, అలాగే నేను శారీస్ కూడా సర్దుకున్నాను. ఇంకా మెయిన్‌గా ఏంటంటే అక్కడ పెద్దమ్మాయి మాత్రం ఎక్కువగా ఏం తీసుకోలేదండి. మంచము ఎక్కువగా వస్తువులు ఏం పెట్టుకోలేదని చెప్పేసి ఇక్కడ నుంచి అన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాను. అలాగే ఇంగ ఇక్కడ ఏంటంటే గన మా అక్క ఏమని చెప్పినిందంటే, మా అక్క వాళ్ళ కూతుర్లకి మెయిన్‌గా నూనెంకాయ ఇష్టం అనమాట. వంకాయలు తీసుకొని రా అని చెప్తే, ఇక్కడ మనకు ఫేమస్ కదా పోలూరు వంకాయలు అని, ఆ వంకాయలు తాజాగా ఉన్నటువంటి వంకాయలను పెట్టేసుకున్నాను. అలాగే మా అత్తయ్య ఏంటంటే గన బియ్యపు రవ్వ ఇసిరినిందండి. వాళ్ళ మనవరాలకి ఇష్టం అని చెప్పేసి బియ్యపు రవ్వ, గోధుమ రవ్వ, ఒట్టిమిరపకాయలు, చింతపండు అన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా ఎక్కువ మంది వెళ్తాం కదా, ఎక్కువ బాండీలు అంటే పెద్ద బాండీలు ఉంటే బాగుంటుంది. అందరము బొరుగులు చేసుకున్నా, ఉప్మా చేసుకున్నా అని చెప్పేసి ఒక పెద్ద బాండీ పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే కంపల్సరీగా అత్తయ్య కాళ్ళకి ముక్కొందైతే పోనండి. అత్తయ్యకి ముక్కోవాలి, వెళ్ళాలి. ప్రతి పని ఏదైనా కూడా విజయమేనండి. అంత సక్సెస్ అవుతామన్నమాట. ఇంకా సరిత కూడా హైదరాబాద్‌లో పని ఉందని చెప్పేసి మీతోనే వస్తానక్క అంటే, సరిత అలాగే మా ఫ్రెండ్ రాధ కూతురు, నేను, అమ్మ, మా అన్న కొడుకు అందరం కలిసి బయలుదేరాము. అమ్మ ఏంటంటే ఊరు నుంచి వస్తూ ఊకే ఎప్పుడు రాదండి. వాళ్ళ చెట్లకు ఉన్నటువంటి పూలనైతే కంపల్సరీగా తీసుకొనొస్తారు. భలే మంచి వాసనండి జాజి పూలు. సరే ఇంకా నేను టైం వేస్ట్ చేయకుండా కారులో కూర్చొని మాట్లాడుకుంటూ మల్లెపూలు కట్టేశాను. మామూలుగా కారులో ముందర ఎవరు ఇష్టదైవం ఉంటే అలాగ పెట్టేసుకుంటారు కదా, నేనైతే ఎక్కువ శాతము మాకు ఇంటి దేవుడు దర్గా కాబట్టి దర్గా ఫోటో, అలాగే బాబా ఫోటో, ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో అన్నీ పెట్టేసుకొని అక్కడైతే మల్లెపూలు పెట్టేశాను. ఇంక ఇక్కడ చూడండి, సరిత, అలాగే రాధ, అమ్మ, మా అన్న కొడుకు ఈ విధంగా అందరం కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చాలా మనం అనుకుంటాం కానీ జర్నీలో భలే ఎంజాయ్ చేస్తాం కదా, తెలియకుండానే ఎంజాయ్ చేస్తామండి. ఎన్నో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నాకు భలే ఇష్టం అండి. అసలు లొకేషన్ భలే బాగుంటుందన్నమాట. తమ్మరాజుపల్లె దాటనాల నుంచి చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత కర్నూలుకి హైవే ఎక్కుతాం కదా, ఇక్కడ ఏంటంటే మనకు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, ఇది సేమ్ గేట్ లాగా ఉంటుంది కానీ అది గేట్ కాదనమాట, అదొక అపార్ట్మెంట్ లాగా కట్టారు. భలే ఎక్సలెంట్‌గా కట్టారండి. ఇంకా మెయిన్‌గా ఏంటంటే మనకు హైవే రావటం వల్ల కూడా నంద్యాల నుంచి హైదరాబాద్‌కి వచ్చేసి 3:30 గంట, 4 గంటలలో వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా టిఫిన్ టైం అయిందనమాట. అందులో అమ్మ ఏంటంటే టాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పేసి మేము 7:30, 8కి ఇక్కడ మామూలుగా మొబైల్ క్యాంటీన్ ఉంటుంది కదా, అక్కడ తినేసాము. మనము రెస్టారెంట్‌లో పోయి ఎంతసేపో కూర్చొని వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇలాగ మొబైల్ క్యాంటీన్‌లలో కూడా చక్కగా టిఫిన్ చాలా బాగుంటుందండి. ఇది ఎక్కడంటే గాన మామూలుగా టోల్ గేట్‌కి ఇవతల మనకి ఈ మొబైల్ క్యాంటీన్ ఉంటుంది. ప్లస్ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. మనం లేడీస్‌కి ఎవరైనా బాత్రూమ్‌కి అలా వెళ్ళాలంటే కూడా మనకు నీట్‌గా ఉన్నాయి. ఇంకా మనము టిఫిన్ తిన్న తర్వాత ఎప్పుడు టిఫిన్ తిన్నా కూడా నేను బయట దోస ఇలాంటివన్నీ తింటాను కాబట్టి
మా డ్రైవర్ అన్న కూడా ఎక్కువగా దోస, పూరి అలా తింటాడని చెప్పేసి మా అన్న కొడుకు ఏం చేశాడంటే సొంటివి పప్పురమెంట్లు, అలాగే నారింజ మిఠాయి ఉంటాయి చూడండి అవిని తీసుకొని వచ్చారనమాట. ఇవి ఎంతమందికి తెలుసు? మేమైతే మెయిన్గా నిద్ర రాకుండా వీటిని సప్పరిస్తూ ఉంటామన్నమాట. మీరు ఎలా యూస్ చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అలాగే కాఫీ కూడా తాగేసాము అందరము. ఎప్పుడైనా కూడా మనం కాఫీ తాగితే కొంచెం ఫ్రెష్ అవుతామండి అని చెప్పేసి కంపల్సరీగా టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగుతాము. ఈ అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడైతే అక్క వాళ్ళు, అలాగే మా మేనత్త కూతుర్లు, మా బావ కూతురు, ఇంకా పెళ్లి కొడుకు అమ్మగారు సొంత మా మేనత్త కూతురే కదండి. కాబట్టి అందరూ వచ్చేసారనమాట. అయితే కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు, కొన్ని శారీస్ మాత్రము ఇంకా కట్టి చూపిస్తూ ఉన్నారనమాట. మెయిన్ ఏంటంటే ఇప్పుడు పెళ్లి శారీస్ అంటే గాన మనకు కంపల్సరిగా గోల్డ్‌లో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. అలాగే కాంబినేషన్‌గా బార్డర్స్ లైట్ కలర్స్ ఉంటున్నాయి కాబట్టి అవే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ షాప్ వచ్చేసి హనుమంతరావు శారీస్ అని అక్కడికి వెళ్ళామండి. చాలా బాగున్నాయన్నమాట. ప్యూర్ కంచి శారీస్. మేము అక్కడ కూర్చున్న తర్వాత ఎంతట్లో వేయాలి అని అడిగితే మా పిల్లలకైనా పెళ్లి కూతురికైతే 30,000కి అవతల తీసుకుంటామన్నారు కానీ మేమైతే మా పిల్లలకైతే 20,000 నుంచి పైన చూపియండి అని అడిగానన్నమాట. మనము 20,000 యువతల కంచి శారీస్ తీసుకున్నామనుకో మనం కుచ్చన్లు కొంచెం ఇలాగ వేసినా కూడా మడత పడవండి సరిగ్గా అని చెప్పేసి ఇంకా కొనుక్కుంటూ కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంటుంది. అలాగే మన దగ్గర బంధువులది అంటే సొంతం మా అక్క కూతురు, మాకు మా ఇంట్లో తొలి పెళ్ళి అనమాట. ఈ అమ్మాయి ఏంటంటే మా నాన్న వాళ్ళకి తొలి మనవరాలు ప్లస్ ఫస్ట్ మా ఇండ్లలో జరిగే పెళ్ళి కాబట్టి అందరము హ్యాపీగా ఏదైనా కూడా మంచిగా తీసుకుందామనేసి ఉద్దేశంతో కొంచెం కాస్ట్లీలోనే చూసేసాము. ఈ శారీ చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా ముందు శారీకి మాత్రము గోల్డ్ కలర్ శారీకి కాంబినేషన్గా మామూలుగా బ్లౌజు ఏదైనా మంచి కలర్ అంటే గ్రీన్ ఎంచుకొని పెట్టుకొని చూసారనమాట. బాగుందేమో అని చెప్పేసి అలాగా చూశారు. ఇంకా ఆ తర్వాత సీ గ్రీన్ అండి ఇది శారీ మాత్రము. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత ఇంక ఇక్కడ పింక్‌లో మనకు ఇవేంటంటే గాని మొత్తం టిష్యూనే అంత పూర్తి ఎక్కువగా లేదండి. చాలా స్మూత్‌గా శారీస్ ఉన్నాయి. బార్డర్స్ అయితే రకరకాల బార్డర్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్‌గా ఏంటంటే గాన మా బావ కూతురు, ఇక్కడ మా వదిన వాళ్ళ కూతుర్లకి ఇక్కడ మంచిగా ఏదైనా కూడా మనకి సలహా ఇస్తారనమాట మా మేనత్త కూతురు కానీ. కాబట్టి వాళ్ళని అడిగి మేము ఏదైనా తీసుకుంటామండి. సరిత వాళ్ళు మాత్రము వేరే శారీస్ ఏదో తీసుకోవాలని చెప్పేసి మాతో పాటు వచ్చారు కదా! ఇంక మేము వెళ్తాం అక్క అని చెప్పేసి బయలుదేరడానికని రెడీగా ఉన్నారు. ఇంక ఈ శారీ చూడండి ఇది పెళ్లి శారీ అనమాట. అంటే మనకి అప్పట్లో ఏంటంటే వైట్ కలరు, రెడ్, మెరూన్ రెడ్ అలా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇలా కలర్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మా పెద్దమ్మాయికి మాత్రము అంటే మా అక్క కూతురికి మాత్రం అది అంత నచ్చలేదన్నమాట. మెయిన్ సెలెక్షన్ ఎలా చేసుకున్నామంటే మనము కళ్యాణ మండపంలో పూర్తిగా ఎప్పుడైనా కూడా లైట్స్ ఎక్కువగా వేస్తారు. పగులనేది తెలీదు, రాత్రి అనేది తెలియదు కాబట్టి ఈ లైట్లలోనే మనం ఎలా కనబడతాము దాన్ని బట్టించి మేమైతే సెలెక్ట్ చేసుకున్నామండి. ఇంకా ఆ తర్వాత మిగతా శారీస్ పెళ్లి కూతురికైతే సెలెక్ట్ చేసేసారు. ఇంకా మాకు ఏదైనా సెలెక్ట్ అవుతాయేమో అని చెప్పేసి అన్నీ ఇలాగ పెట్టారనమాట. ఇంకా మా పెద్దమ్మాయి కూడా మాకు కూడా లైట్ కలర్సే కావాలి అని చెప్పేసి మా అక్క చిన్న కూతురు, అలాగే మా అమ్మాయి, పెద్ద అమ్మాయి ఇలాగా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే మధ్యలో వాటిలో ఈ కలర్ అనమాట. ఇది అసలు సీ గ్రీను లైట్ పింక్ అనమాట బార్డర్. భలే ఉందండి. చాలా బాగా నచ్చిందనమాట మాకి. ఇంకా ఇది కట్టంగానే అందరూ ఇది బాగుంది, ఇది బాగుంది అని అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ శారీస్ కట్టడం కూడా ఎంత ఫాస్ట్‌గా కడుతున్నారంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఏమైనా రోజు కట్టి అలవాటేమోనండి. ఈ శారీ కూడా భలే ఉంది కదా! ఎంతైనా కూడా పిల్లలు పెళ్ళిడికి వస్తే గాన శారీస్ కట్టుకుంటే భలే ముద్దుగా కనపడతారు కదండి. అప్పట్లో ఎక్కువ శాతం ఏంటంటే గాన మామూలుగా కాంబినేషన్ బార్డరు ఎక్కువగా గ్రీను, అలాగే మెంతి కలరు, యెల్లో కలరు అట్లాగా సెలెక్ట్ చేసుకొని తీసుకునేవాళ్ళు. ఇంక ఇప్పుడు అంతా టిష్యూనే వాడుతూ ఉన్నారు కదండి. ఇది చూడండి బేబీ పింక్ చాలా బాగుంది కదా. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. అయితే మనం కాంట్రాస్ట్ బ్లౌజులు వేసుకుంటే బాగుంటాయి కొన్నిటికని అనుకుంటూ ఉన్నాము. ఇంకా మా అక్క చిన్న కూతురు ఈ పాప ఏంటంటే కొంచెం వెరైటీగా సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి ఇలాగా చూసుకుంటూ ఉంది. ఇప్పుడు ఏంటంటే కనుక కొత్త కలర్ మామూలుగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, లైలాక్ కలర్ అని ఇలాగా కొత్తగా చాలా మోడల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మాకైతే బాగా నచ్చాయండి. ఎక్కువ షాపులు ఏమీ తిరగలేదన్నమాట. కొన్ని షాపులలోనే మనము సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి చూడండి ఈ కలర్ పెట్టుకునింది. దానికేమో అస్సలు నచ్చలేదన్నమాట.
ఇంకా ఆ తర్వాత మా అక్క కూతురు ఏమనిందంటే, "నువ్వు అసలు కమ్మలు సన్నవి పెట్టుకున్నావు. అవి తీసేసి పెద్ద కమ్మలు పెట్టేసుకో. ఇలా చూడు నీకు బాగా కనపడతాదని" చెప్పేసి కింద ఒక పీట వేసేసి ఇలాగ పైకెక్కిచ్చారనమాట. ఈ శారీ కలర్ గూడా మొత్తం అంతా గోల్డ్ టిష్యూనే ఉందండి. ఈ కలర్ వద్దులే అబ్బా! అని చెప్పేసి పక్కకు పెట్టేసుకున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కటి పిల్లలు కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటారండి. మా అక్క వాళ్ళ పిల్లలైతేనేమి, మా అన్న కూతురు, మా పిల్లలైతేమి నిదానంగా సెలెక్ట్ చేసుకుంటారు. మా అన్న కూతురు రాలేదండి. ఆ పిల్లకి గూడా అంటే మా చిన్నమ్మాయి, అలాగే మా అన్న కూతురు ఒకే కలర్ ఉంటారు కాబట్టి, వాళ్ళిద్దరికి సంబంధించినటువన్నీ కలర్స్ సెలెక్ట్ జేసుకోవచ్చు అని చెప్పేసి, ఇంకా రానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ అమ్మాయికి కాలేజీ ఉండిందనమాట. మీకు నచ్చినది తీసుకోండి అత్తయ్య అని చెప్తే, ఆ పిల్లకి గూడా చూస్తూ ఉన్నాము. ఇంకా ఈ కలర్ చూడండి. ఇది కాంబినేషన్ బార్డర్ అనమాట. నాకంత పెద్దగా నచ్చలేదు. ఇంకా ఈ శారీ కూడా బాగా నచ్చింది కానీ, ఎందుకో మా పెద్దమ్మాయికి అంత బాగా నచ్చలేదని చెప్పేసి నేను పెట్టేసుకొని ఈ విధంగా చూస్తూ ఉన్నాను. నాకు గూడా అంత పెద్దగా నచ్చలేదండి. ఇంకా ఆ తర్వాత మా బావ కూతురు, అలాగే మా అక్క కూతురు ఇంకా ఇద్దరు ఇలాగ పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. 2 కలర్స్ బావున్నాయి" అని. ప్రతి చీర ఒక్కొక్కసారి కట్టుకుంటే బావుంటదండి. కానీ అన్నీ తీసుకోలేము కదా! ఇంకా ఆ తర్వాత నాకేమైనా సెట్ అవుతాయేమో అని చెప్పేసి అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇంకా నాకింత రేటు వద్దు అని చెప్పేసి వేరే షాప్‌కి వెళ్దాంలే అని అనుకున్నాను. ఇంకా ఇక్కడ మాత్రం మొత్తం 20,000కు మించి అంటే 25, 30 నుంచి అయితే బాగున్నాయండి. మనం సెలెక్ట్ చేసిన ప్రతి చీర కూడా 30, 35,000లో ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ అందరం ఆర్డర్ ఇచ్చేసి ఈ విధంగా తింటూ ఉన్నాము. నాకనిపిస్తది పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ టిఫిన్ పెట్టు అని ఎంత ఆత్రంగా హరీబరీగా నాకు కావాలి తొందరగా అని అంటారు. హోటల్‌లో వెళ్ళినప్పుడు సచ్చినట్టు గంట సేపు అలాగనే కూర్చొని వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తినేస్తామనమాట. అది బావుంటుందనమాట. అంటే పొరుగింటి పుల్లకూర చాలా బావుంటది టేస్ట్ అన్నట్టుగా హోటల్‌లో మనకి ఏది పెట్టినా కూడా మంచిగా రుచిగా ఉంటుంది కదండీ! ఎవరికి నచ్చినది వాళ్ళు ఆర్డర్ చేసేసి తినేసాము. ఇంకా ఆ తర్వాత సాయి కంచికొచ్చామండి. ఇక్కడ శారీ మాత్రము తీసుకున్నాను. అయితే ఇక్కడ వీడియో తీయనీయలేదనమాట. దీంట్లో కూడా శారీస్ చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. ఇంకా ఆ తర్వాత పిల్లలు లెహంగాస్, గాగ్రాస్ ఇవన్నీ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకొక షాప్‌కైతే వచ్చేసాము. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఒకరి మీదనే ఆధారపడకుండా అక్కడ మనకు మొత్తము బొమ్మలకు వేసి ఉంటారు. అలాగే డిస్‌ప్లేలో కొన్ని పెట్టి ఉంటారు. సో, అన్నీ చూసుకుంటూ ఎవరి కొద్దీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు దీనికి నచ్చిందంట కావాలంటే తీసుకుంటాను. లేదు పుంతబో మా సెలెక్ట్ కూడా బాగుంది. వేసుకొని ఏదిరా చూపి అవి అవే అంతే అవి అంతేలే అమ్మమ్మ బాగుంది. ఇంకా ఆ తర్వాత మెట్రో ట్రైన్ ఎక్కడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. శారీస్ మామూలుగా షీ నీడ్స్ అని చందానగర్లో ఉంటుంది చూడండి, అక్కడికి వెళ్దామని చెప్పేసి, అలాగే ఇంకా వేరే షాపింగ్ ఉందని చెప్పేసి ఇక్కడ మామూలుగా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. నేను చాలా రోజులైంది రాక అనమాట. పిల్లలు మామూలుగా ఇక్కడ నిలబడుకొని ఏది తీసుకుంటే బాగుంటుంది గాగ్రా అంటే మనము ఒక షాప్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా వేరేటివి తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన అనమాట. ఇంకా పిల్లలు ఏమనుకుంటున్నారంటే మెహందీ కని, సంగీత్ కని, అలాగే హల్దీ ఫంక్షన్ కని ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మెట్రో స్టేషన్‌లో మామూలుగా అప్పట్లో టికెట్లు తీసుకునే వాళ్ళము. ఇప్పుడు స్కానర్ ఉందంట. నాకైతే తెలీదు కదా! సో, ఇలాగ చూస్తూ ఉన్నాననమాట. ఇంకా పిల్లలు స్కాన్ చేసేసి వెంటనే లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మామూలుగా కాఫీ తాగుదాం అనుకున్నాము. ఇక్కడ వద్దురా అండి వేరే చోట తాగుదాం అని చెప్పేసి మా అక్క వాళ్ళు అన్నారు. ఇంకా ఇక్కడ మాత్రము నిజంగా ఎంత బిజీగా ఉందంటే మంది మెట్రో స్టేషన్‌లో నిజంగా ఆ ట్రైన్‌లో ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది దిగుతున్నారో, ఎంతమంది వెళ్తున్నారో కూడా అర్థం కాదనమాట. అట్లాగా ఉంది. ఎక్కిన తర్వాత చూడండి ఎంత ఒకరికొకరు తోచుకున్నట్టుగా ఉందనమాట. నిజంగా ఇవి పెట్టడం వల్ల చాలా మేలనిపించిందండి. టక్కున వెళ్ళిపోతున్నాము, వస్తూ ఉన్నాము. ఫాస్ట్‌గా పనులు అయిపోతూ ఉన్నాయి. అందులో మనకి సిటీలో ఏంటంటే 11:30 వరకు షాపులేమో తీయరు కదా! మనము తెగబడి, మొగబడి వచ్చేసరికి 12 అవుతది. కూర్చొని కాసేపు అట్లా ఇట్లా షాపింగ్ చేసే లోపల మనకి భోజనం టైం అవుతుంది. అక్కడ కొంచెం టైం వేస్ట్ అవుతది. మేమైతే ఎక్కువ శాతం ఉదయం వచ్చి రాత్రికి ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వస్తాననమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి 3:30 నుంచి పని సాగుతాది.
అప్పుడు ఏంటంటే గన మనకు మామూలుగా సాయంత్రం అవుతుంది, ఇట్లా వర్షాకాలంలో అయితే వర్షం పడడం, ఇలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు కదా. ఇంకా అందుకే చాలామంది సిటీలలో షాపింగ్ తెగనే తెగదు, ఎన్ని రోజులో పడుతుందని చెప్పేసి ఒక 3 రోజులకైతే నేను బట్టలు పెట్టేసుకొని వచ్చుకున్నానండి. ఇంక ఇక్కడ చూడండి, ఇంట్లో అయితే పని ఎంతైనా చేస్తాను కానీ బయటకు వస్తే నేను ఏమిటికి పనికి రానండి. కమ్మగా ఇంట్లో ఇంత వేడి వేడి అన్నము, ఎల్లిపాయ పొడో నెయ్యి వేసుకొని తిన్నా కూడా హ్యాపీగా పడుకోవచ్చు, అంతే కదండి. ఇలా షాపింగ్ చేయాలంటే నా చేత కాదండి. ఎంతమంది ఇలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అప్పుడు మామూలుగా ఇక్కడ ఈ ఏరియాలోనే షాపింగ్ చేశాం కదా అని చెప్పేసి ఆకర్ష, ఇది కొంచెం లోపలికి ఉందన్నమాట. యూనిక్ ఫ్యాన్సీ శారీస్లో చూసాము. ఆ తర్వాత ఆకర్ష, ఇక్కడ దీంట్లో కూడా చాలా బాగున్నాయండి. సరే మా పెద్దమ్మాయి మామూలుగా సంగీత్కి ఉపయోగపడతాయని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉంది. అలాగే మా అక్క కూతురు కూడా కొన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకునిందనమాట. ఇంకా మా చిన్నమ్మాయిని మీరు గమనించారో లేదో కామ్గా ఉంటుందండి. మా పెద్దమ్మాయి అన్నీ సెలెక్షన్ చేసి చిన్నమ్మాయికి ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఇదైతే నాకు బాగుంటుందని చెప్పేసి లాస్ట్లో ఫినిషింగ్ ఒక్క మాట అలాగా అనేసి టక్కున తీసేసుకుంటుంది అనమాట. ఇంకా మా పెద్దమ్మాయి చూడండి సెలెక్షన్ చాలా ఫాస్ట్గా చేసేసుకుంటుంది. ఇది నచ్చిందా తీసేసుకుందామా అయిపోయా అన్నట్టుగా ఉంటుంది అనమాట. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉంటారా? ఇంకా మా చిన్నమ్మాయికి డ్రెస్ చూడండి, ఇది బాగా అంటే ఫస్ట్ తీసుకొనిందనమాట. మనకు ఆల్ట్రేషన్ కూడా అక్కడే చేస్తారు కాబట్టి చక్కగా చేసి ఇచ్చారు. అందరికీ బాగా నచ్చిందనమాట. చూడండి బాగుంది కదా. ఇంకా ఆ తర్వాత పెళ్లి కూతురు కూడా చూసేసింది. ఇంకా ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఇక్కడ ఏంటంటే మా పిల్లలు ఒక మంచము రెంట్కి తీసుకున్నారు, అలాగే కూలర్లు మామూలుగా కొనుక్కున్నారనమాట. ఎందుకు రెంట్కి తీసుకున్నారు మంచాలు అంటే, వచ్చేటప్పుడు తీసుకొని ఎక్కడ వేస్తామమ్మా, మేము ఎన్ని రోజులు ఉంటాము అన్ని రోజులకు కలిపి రెంట్ కడతామంటే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఇదేంటి మంచాలకు కూడా రెంట్ కట్టుకుంటున్నారా అని. ఇంకా ఊరి దగ్గర నుంచి తెచ్చినటువంటివన్నీ ఇక్కడ పెట్టేశాను. చాలా నీట్గా పెట్టుకున్నారండి రూము. ఇది నేను ఫస్ట్ టైం అనమాట రావటము. మామూలుగా రెంట్కి తీసుకున్నప్పుడు ఏమేమి కావాలి అనేది మొత్తం సామాన్లన్నీ పంపించాను కానీ నేనైతే సర్దలేదు. మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళే మొత్తం సర్ది ఇచ్చారు. ఇంకా నేను మాత్రం ఇది ఫస్ట్ టైం కదా, ఎలా పెట్టుకున్నారో ఏంటో అని మనసులో ఏదేదో అనుకొని వచ్చాను. ఎంత చక్కగా పెట్టుకున్నారంటే ఇల్లు. మా పెద్దమ్మాయి కూడా నాలాగానే అండి, భలే నీట్ అనమాట. ఇంకా చిన్న ఫ్రిడ్జ్ చూసారా, ఇదేనండి. ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేసుకునిందనమాట. అయితే ఇంకా నేను మొత్తం అంతా చెక్ చేస్తూ ఉన్నాను. ఉదయం లేచి మనం ఏమేం పనులు చేయాలి, ఇక్కడ ఏం చక్కదిద్దుకోవాలి, సరే దేవుని కూడా అంతా నీట్గా తుడుద్దాము, ఉదయం కొంచెం తొందరగా లేయాలి అని అనుకున్నాను. ఇక్కడ చూడండి వంటగది ఎంత నీట్గా పెట్టుకున్నారు. పిల్లలు ఇలా నీట్గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు పెట్టుకోలేరనమాట, కానీ మా పెద్దమ్మాయి మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటుంది. ఇంకా సరే మామూలుగా పిల్లలు అన్నీ కొనుక్కునేటువంటి స్నాక్స్ ఐటమ్ అన్నీ కబోర్డ్స్లో అలాగనే వేసేసారు. సరే ఉదయం సర్దొచ్చు అని చెప్పేసి నేనైతే పెద్దమ్మాయికి చెప్పలేదండి. చెప్తే కానీ మళ్ళీ నువ్వు పని పెట్టుకుంటావు అని చెప్పేసి కబోర్డ్స్ కూడా కొంచెం నాకు జిడ్డుగా అక్కడక్కడ కనిపించాయి అనమాట. ఇవి ఎంత నీట్గా చేయొచ్చులే ఉదయం అని చెప్పి కామ్గా వెళ్ళి పడుకున్నానండి. ఇంకా ఆ తర్వాత మేము ఏ శారీ సెలెక్షన్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలోనే చూపించబోతున్నానండి. పెళ్లి కూతురు మాత్రం ఈ శారీ సెలెక్షన్ చేయించుకుంది, ఇలాగ వర్క్ వేయించుకునింది అనమాట. మెయిన్గా గోల్డ్ విత్ లైట్ పీచ్ కలర్ చాలా బాగుందండి, బాగా సెట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము ఏమేమి తీసుకున్నామంటే ఇక్కడ మాత్రం పిల్లలంతా దిగారనమాట. మా పిల్లల్ని చూశారు కదండి, మా అక్కళ్ళ పిల్లలు అలాగే మా అన్నగారి పిల్లలు, ఈ విధంగా అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఇంకా ఈ ఫోటోలో చూస్తే మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది కదండి. ఈ శారీ సెలెక్షన్ చేసుకొని ఇలాగ కుట్టించుకొని వేసేసుకున్నారు. చూశారు కదండి ఇవాల్టి వీడియో. మా శారీ కలెక్షన్ ఎలా ఉంది, అలాగే పిల్లలు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.